హాయ్ హలో వెల్కమ్ టు మ్యాథ్స్టిక్స్ ఛానల్. టుడే మనం సోషల్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ అండ్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ చెప్పుకుందాం. సో మనకు మ్యాథ్స్ ఎంత ఇంపార్టెంటో అలాగే మిగతా సబ్జెక్టులు ఎంత చదివినా సరే వెయిటేజ్ చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇంపార్టెంట్. మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం ఫిజిక్స్ బయాలజీ కూడా చేసాం, మ్యాథ్స్ కూడా. సో అవి చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో సోషల్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి సెక్షన్ 1 వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్స్ 12, సెక్షన్ 2 వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్ 8, 16 మార్క్స్, దీనికి 12 మార్క్స్. సెక్షన్ 3 వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్స్ 8, సో 32 మార్క్స్. సెక్షన్ 4 వచ్చేసి 8, 5 మార్క్స్ క్వశ్చన్స్ 40 మార్క్స్ చాయిస్ ఉంటుంది. సో 8 మార్క్స్ క్వశ్చన్ ఒక్కదానికి చాయిస్ ఉంటుంది. సో మనకు 8 మార్క్స్ క్వశ్చన్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే 29 to 33. సో మనకు వాటర్ రిసోర్స్, అగ్రికల్చర్, ఈ 2 లెసన్స్లో నుంచి ఒక క్వశ్చన్ రాయొచ్చు ఏబీలో. అలాగే 30 క్వశ్చన్ వచ్చేసి నేషనల్ ఇన్ ఇండియా, పాయింట్, కల్చర్ అండ్ మోడర్న్ వరల్డ్. దాంట్లో రెండిట్లో నుంచి ఒకటి రాయొచ్చు. సో వీటిలోంచి ఒక లెసన్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. మీకు ఏ లెసన్, ఏ చాప్టర్, ఏ క్వశ్చన్ ఈజీగా ఉంటే సో దాన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ 31 క్వశ్చన్, ఏ సెక్టార్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, బి మనీ అండ్ క్రెడిట్. ఈ రెండిట్లో కూడా సేమ్ వే. ఏ క్వశ్చన్ ఈజీగా ఉంటే ఏ లెసన్లో ఆ లెసనే చదవండి. నెక్స్ట్ 32 ఏ క్వశ్చన్ వచ్చేసి పవర్ షేరింగ్ లెసన్, బి వచ్చేసి పొలిటికల్ పార్టీస్. వీటిలో కూడా అంతే, మీకు ఏ లెసన్ ఈజీగా సింపుల్గా అనిపిస్తే అవే చదవండి 8 మార్క్స్కి. ఓన్లీ 8 మార్క్స్కి, అన్నిటికి కాదు. 33 క్వశ్చన్, ఇండియా అండ్ వరల్డ్. ఇవి మ్యాప్స్ వస్తాయేమో సంథింగ్. మ్యాప్స్ మాత్రం క్లియర్గా అన్నీ ఫైండ్ అవుట్ చేసి పెట్టుకోండి, మ్యాప్స్ తెచ్చుకొని. సో నెక్స్ట్ లెసన్స్, ఇది మొత్తం 4 డివైడ్స్కి ఉంటుంది. జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్ అండ్ ఎకనామిక్స్ అని. ఫస్ట్ మనం జియోగ్రఫీలో చూద్దాం చాప్టర్ వైజ్ వెయిటేజ్. ఫస్ట్ లెసన్ రిసోర్స్ డెవలప్మెంట్. 2 1 మార్క్స్, 1 మ్యాప్. అంటే 1 మార్క్కి 3 రావచ్చు. 2 ఏమో మామూలు క్వశ్చన్స్, ఒకటేమో మ్యాప్ వస్తుంది. సెకండ్ లెసన్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. దీంట్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ థర్డ్ లెసన్ వాటర్ రిసోర్సెస్. 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. మనం చెప్పుకున్నాం కదా ఇందాక, వాటిని బట్టి మీకు ఏ లెసన్ ఈజీగా అనిపిస్తే ఆ లెసన్ బట్టి ఫాలో అవ్వండి ఏబీ ఆప్షన్స్లో. సో ఫోర్త్ లెసన్ అగ్రికల్చర్, 8 మార్క్స్. ఫిఫ్త్ క్వశ్చన్ మినరల్స్ అండ్ ఎనర్జీ, 4 మార్క్స్. సిక్స్త్ లెసన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్ 1, మొత్తం 4 మార్క్స్. సో 1 మార్క్ క్వశ్చన్ 1 క్వశ్చన్, 1 మ్యాప్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చనే. నెక్స్ట్ సెవెంత్ లెసన్ లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ. 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, మొత్తం టోటల్ 4 మార్క్స్. సో ఒక క్వశ్చన్, ఒకటి మ్యాప్ వస్తుంది 2 మార్క్స్లలో. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి హిస్టరీలో ఫస్ట్ క్వశ్చన్ రైజ్ ఆఫ్ నేషనలిజం. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, మొత్తం 5 మార్క్స్. సెకండ్ లెసన్ నేషనలిజం ఇన్ ఇండియా, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వాల్. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 2. మనం 2 మార్క్స్ క్వశ్చన్లో ఒక మ్యాప్ వస్తుంది, ఒకటి క్వశ్చన్ వస్తుంది. సో మొత్తం టోటల్ 6 మార్క్స్. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ ది ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. దీంట్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ ప్రింట్ కల్చర్ అండ్ మోడర్న్ వరల్డ్. దీంట్లో 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ మ్యాప్, మొత్తం 12 మార్క్స్. మ్యాప్ ఒకటి, మామూలు క్వశ్చన్ ఒకటి అండ్ చాయిస్ వచ్చేసి 8 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి సివిక్స్, పొలిటికల్స్, సో పాలిటీ. నెక్స్ట్ ఫస్ట్ లెసన్ పవర్ షేరింగ్, 8 మార్క్స్ క్వశ్చన్. సెకండ్ లెసన్ ఫెడరలిజం అంటే
1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్ 1 మొత్తం 4 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ లెసన్ జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, మొత్తం 6 మార్క్స్. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ పొలిటికల్ పార్టీస్ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ ఒక మ్యాప్, 1 మార్క్ ఒక మ్యాప్, మొత్తం 12 మార్క్స్. అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 1 మార్క్ క్వశ్చన్ 1 మ్యాప్, మొత్తం 5 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఎకనామిక్స్. దీంట్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి డెవలప్మెంట్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, మొత్తం 5 మార్క్స్. నెక్స్ట్ సెకండ్ లెసన్ సెక్టార్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ థర్డ్ లెసన్ మనీ అండ్ క్రెడిట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి మ్యాప్, 2 మార్క్స్ ఒకటి మ్యాప్, మొత్తం 12. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ గ్లోబలైజేషన్ అండ్ ది ఇండియన్ 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, మొత్తం 4 మార్క్స్. ఫిఫ్త్ లెసన్ కన్జ్యూమర్ రైట్స్ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, మొత్తం 6 మార్క్స్. సో మనకు క్వశ్చన్స్ ఎంత ఇంపార్టెంటో మ్యాథ్స్ కూడా అంతే నేర్చుకోండి. సో మీరు మ్యాథ్స్ అన్నీ కొన్ని తెచ్చిపెట్టుకొని వాటిలో మనకి ఏమేమి ఇంపార్టెంటో అవన్నీ ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. సో రోజుకి ఒకసారి చూస్తూ ఉండండి, ఆటోమేటిక్గా మ్యాథ్స్ వచ్చేస్తాయి. మ్యాథ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ప్రతి దానికి మ్యాథ్స్ ఇస్తున్నారు. మీకు ఇంకా తెలుగు అండ్ హిందీ ఎగ్జామ్ వెయిటేజ్ ప్యాటర్న్ కావాలి అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.